హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అమ్మమ్మ మసాలా టీ ఎలా తయారు చేయబోతుందో చూడండి ఫ్రెండ్స్. మసాలా టీ 1 కప్పు తాగారనుకో హెడ్ఏక్ ఇట్టే తగ్గిపోతుంది. ఎంత వేడిగా ఉన్నా టీ అలవాటు ఉన్న వాళ్ళకి టీ 1 కప్పు పడకపోతే ఆ రోజు గడిచినట్టుగా ఉండదు. ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్, మసాలా టీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేయండి. నాకైతే అమ్మమ్మకైతే మీ తాతయ్య గారికి టీ రోజుకు 1 కప్పు పడాల్సిందే. టీ అంటే చాలా 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 ఇష్టం. 1 కప్పు రోజుకైతే మార్నింగ్ కంపల్సరీ మసాలా టీ తాగుతాను ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేయండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా తయారు చేసుకునే విధంగా చూపిస్తాను. గిన్నె పెట్టాను. తాతయ్యకి ఆల్రెడీ పెట్టించాను కాబట్టి మళ్ళీ 1 కప్పు నా కోసం 1 కప్పు పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 1 కప్పు ఇది కొంచెం చూపిస్తాను. లవంగ, ఇలాచి, చెక్క, అల్లం ఇవి రోట్లో వేసేసి కచ్చపచ్చ దంచుకోవాలి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, చక్కగా మరుగుతుంది. దంచి పెట్టుకున్నాం కదా, కొంచెం మసాలా వేసేసాను. పంచదార, నాకైతే స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, 1 స్పూన్ సగం వేస్తున్నాను, సరిపోతుంది. మసాలా వేసాను, చక్కగా మరిగేసింది. చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మసాలా టీ రెడీ అయిపోయింది. 5 మినిట్స్ చక్కగా మరగాలి. టీ పొడి వేసినప్పుడు పంచదార వేయకూడదు ఫ్రెండ్స్, తొందరగా బ్లాక్ అవుతుంది. టీ పొడి వేసాక చక్కగా మరిగాక మసాలా కూడా మరిగాక అప్పుడు పంచదార వేసేయాలి. ముందుగా పంచదార వేస్తే తొందరగా టీ బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి అయిపోయింది ఫ్రెండ్స్, చక్కగా మరిగిపోయింది. చూపిస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్, చక్కగా మరిగిపోయింది. ఒకసారి మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పోసేసాను. మసాలా టీ రెడీ అయిపోయింది.
మసాలా టీ ఒక కప్పు తాగారంటే హెడేక్ ఉన్న వాళ్ళకి ఇట్టే తగ్గిపోతుంది ఫ్రెండ్స్. చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు అన్నీ చక్కగా దంచుకొని వేసుకున్నాం కదా, చాలా చక్కగా తయారైపోయింది అమ్మమ్మ మసాలా టీ. మీకు నచ్చినట్టయితే అమ్మమ్మకి ఒక చిన్న లైక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.